అందరికీ నమస్కారం అండి. కార్తీక మాసం శుభాకాంక్షలు మీకు మీ ఫ్యామిలీ అందరికీ కూడా. ఈరోజు 365 ఒత్తులు ఎలా వెలిగించుకోవాలి అని చాలామందికి డౌటు. నేను చూపించేస్తా ఎలా చేయాలో చూసేయండి. ముందుగా నేలని వాటర్తో శుభ్రం చేసుకోవాలండి. కొంచెం పసుపు వేసుకొని మనం దీపం పెట్టే ప్లేస్ అంతా కూడా పసుపు రాయాలి మొత్తం. పసుపు రాసిన తర్వాత మనం పద్మనాల ముగ్గు అయితే వేసుకోవాలి. బియ్యం పిండితోనే వేయాలండి. బియ్యం పిండి వేయడం వల్ల మంచిది. ఇలా వేసుకొని చక్కగా ముగ్గుని పసుపు కుంకుమతో అలంకరించుకోవాలి. అలానే కొంతమందికి డౌటు గుళ్ళోనే పెట్టాలా ఇంట్లో కూడా చేసుకోవచ్చా అని. గుళ్ళో చేయడం అన్నది చాలా మంచిదండి. ఒకలా అలా కుదరని పక్షాన మన ఇంట్లో తులసి చెట్టు ఉంటుంది కదండి, తులసి చెట్టు ముందు కూడా చేసుకోవచ్చు. లేదు మాకు తులసి చెట్టు కూడా లేదు అని అంటే ఇంకా శివయ్య ఫోటో ఉంటుంది కదండి మన ఇంట్లో, శివయ్య ఫోటో ముందు కూడా వెలిగించుకోవచ్చు. ముగ్గు వేసుకున్నాక 2 తమలపాకులు తీసుకొని మధ్యలో పెట్టుకోవాలి. తమలపాకుల పైన 2 ప్రమిదలు తీసుకోవాలి. వాటికి ముందుగానే గంధం బొట్లు పెట్టుకొని అయితే ఉంచుకోవాలి. దాంట్లో మనం నానబెట్టుకున్న 365 ఒత్తులు, నానబెట్టిన ఆయిల్ మొత్తం కార్తీక పున్నమి రోజు ఉపవాసం ఉండి సాయంత్రం గుళ్ళో వెలిగించడం వల్ల చాలా మంచిది. అలానే గౌరీదేవిని ఉపవాసం ఉండి వెలిగించడం వల్ల చాలా మంచిది. అలానే గౌరీదేవిని కూడా చేసుకొని 2 తమలపాకులు తీసుకొని దాని మీద గౌరీదేవిని పెట్టుకోవాలి. పూలతో దీపాన్ని చుట్టూ అలంకరించుకోవాలి. మనం ఎంత అలంకరించుకుంటామో అంత బాగుంటుంది, మనసుకు కూడా ప్రశాంతంగా. అలానే మనం చేసుకున్న గౌరీదేవికి కూడా పువ్వులు పెట్టి కుంకుమ పెట్టాలి. ఇప్పుడు 365 మీద చిన్న కర్పూరం బిళ్ళ ఒకటి పెట్టుకోవాలి. మనం ఎప్పుడూ కూడా దీపారాజన కానీ 365 ఒత్తులు వెలిగించినప్పుడు కానీ అగ్గిపుల్లతో ఎప్పుడూ వెలిగించకూడదు. మనం ఒక అగరబత్తి తీసుకొని దాంతో అయితే వెలిగించుకోవాలి. డైరెక్ట్గా అలా అగ్గిపుల్లతో ఎప్పుడు కూడా వెలిగించకూడదు. అలానే సాంబ్రాణి ధూపం చూపించి దీపానికి గౌరీదేవి చూపించి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు గౌరీదేవికి నైవేద్యం పెట్టాలి. మన ఇష్టం, బెల్లం ముక్కైనా కాయలైనా ఏమైనా పెట్టుకోవచ్చు. నేనైతే బెల్లం ముక్క అయితే పెడుతున్నాను. అలానే చూపించాలి, గౌరీదేవి చూపించి దండం పెట్టుకోవాలి. ధూప్ స్టిక్ని తీసుకొని దాన్ని కూడా వెలిగించి ధూపం అయితే వేసుకోవాలి. మనం ఎంత బాగా చేసుకుంటామో అంత ప్రశాంతంగా అనిపిస్తుంది. అలానే ధూపం ఇచ్చాక నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం పసుపు కుంకుమ అక్షంతలు తీసుకొని గౌరీదేవికి దీపారాధనకి వేసుకొని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు మన పూజ అంతా కంప్లీట్ అయిపోయింది. లాస్ట్లో హారతి ఇవ్వాలి. దీపానికి గౌరీదేవికి హారతి తిప్పి ఒక 3 సార్లు తిప్పాక అద్దాలి చేతులతో ఇట్లాగా. తర్వాత మనం కూడా తీసుకొని నమస్కారం చేసుకోవాలి. ఇలా చేశాక మనం ఇంటికి వెళ్ళాక ఉపాసన అనేది విరమాలించాలి. ఇదే విధంగా చక్కగా 365 ఒత్తులు వెలిగించుకొని మనకు వీలైతే గుళ్ళో లేకుంటే ఇంట్లో అయినా వెలిగించుకోవచ్చు. నా పూజ ఎలా అనిపించింది కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.